ఇల్లు మీదే సార్. అవును అప్పుడు వేస్ట్ సార్. సరే 2000 ఇస్తుంది. సరే మొన్న 7000 ఇస్తుంది. మా చంద్రన్న కార్యక్రమం మేము పండుగగా చేసిన మా పంచాయతీ అంతా 4000 ఇచ్చాం మీకు. ఇప్పుడు 4000 ఇస్తారు. మీరు ఇచ్చిన దయతో మహానుభావులు మీరు పెట్టిన మా వీరునికి మీరు వచ్చిండేది. ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు, ఎంతమంది మీ వాళ్ళు? 2 కొడుకులు, ఒక ఆడబిడ్డ సార్. కొడుకులు ఎక్కడ ఉంటారు? ఈడే ఉన్నారు సార్, మీదే ఊర్లోనే. ఎవరు మీ కొడుకులు? ఎవరు? నువ్వు ఒక సన్న పని చేయకూడదు. నువ్వు పట్టుకున్నా కూడా కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది, కాళ్ళు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది. నువ్వేనా కొడుక? కాళ్ళు దండ పెట్టుకుని మానేయాలి. ఇవ్వకరా. నువ్వేం చేస్తావు? ఏం చదువుకున్నావు నువ్వు? బిఎడ్ చేసావు, ఎంఏ బిఎడ్ చేసావు. నీ భార్య కూడా టీచర్ గా పనిచేస్తుంది. ఎక్కడ? రామ్మా, నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసావా? బిఎడ్ రకొచ్చు. నువ్వు టీచర్ గా పనిచేస్తావు, ప్రైవేట్ స్కూల్ చేస్తావమ్మా. మీ పిల్లలు ఇద్దరా? ఎక్కడ ఇద్దరు? రా నువ్వు పాప, ఇంకొకరు. నువ్వమ్మా ఏం చదువుతావు? ఎక్కడ? నువ్వు ఎక్కడ? సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం. మీ అమ్మ చదువుకుంది కాబట్టి నేను కూడా చదివిస్తా. మీ నాన్న కూడా చదివిస్తున్నా లేదా? ఇద్దరున్నా? ఇప్పుడు నువ్వేం పని చేస్తావు? సార్ నేను డైలీ వేజెస్ కింద వాటర్ వర్క్స్ దీంట్లో వర్క్ చేస్తున్నాను సార్. ఆర్డబ్ల్యూ దీంట్లోనే శ్రీరామరెడ్డి టీచింగ్ ఉంటుంది సార్. దాంట్లో డైలీ వేజెస్ కి వర్క్. ఇప్పుడు నువ్వు టెక్నాలజీ ఏం నేర్చుకోలేదా? లేదు సార్, ఐటీ టెక్నాలజీ నేర్చుకోలేదు సార్. నువ్వమ్మా? నీకు టెక్నాలజీ నేర్చుకోవాలా? ఓన్లీ బిఎడ్ వరకు చేసి డిఎడ్ చేసావు. నువ్వు ఏం చదువుకోవాలా? ఎక్కడ ఫస్ట్ ఇయర్? నీ భార్య వద్దు వద్దమ్మా, నువ్వు కూడా చదువుకోలేదమ్మా. ఇట్లా ఎట్లా కాళ్ళు పెట్టుకోడు చిన్నాడు. కూతురు ఎవరికి ఎవరు ఇచ్చావు? ఎక్కడమ్మా? నువ్వు ఎక్కడ? వద్దు వద్దులే. నువ్వు ఆయన ఏం చేస్తాడో? వద్దే ఏమా? మగ్గాలు, కూర మగ్గాలు చేస్తా. ఇప్పుడు బాగా చదువుకున్నారా? ఎన్నో క్లాస్ నువ్వు? నువ్వు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఓకే, గుడ్. అది చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా. అంతా మీదయా సార్. ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా, పైకి రావాలి. ఇప్పుడు ఏంటి, ఏమన్నా సమస్యలు ఉన్నాయి నీకు ఇక్కడ? ఏం లేదు సార్. ఇప్పుడు నా కొడుకు ఇద్దరు చదువుకున్నారు, ఏం నిరుద్యోగులుగా పనిచేస్తాడు. ఏమన్నా వాడికి ఏదైనా ఒకసారి కల్పించారు. అంటే నీకు ఇక్కడ ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు? ఇక్కడ ఏమున్నాయి చూద్దాం, నేను మాట్లాడతాను. ఇంకోటి సార్, మా పిల్లలు వ్యవసాయ కూలి పనికి పోతుంటాడు. ఆయనకి ఏదైనా లోన్ ఏదైనా ఇప్పుడు ఏం పని చేసుకోగలుగుతావు నువ్వు? లోన్ ఇప్పిస్తే ఒప్పుకుంటావా? ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసుకుపోయేదా, లేకపోతే ఇక్కడ ఇండ్లు దగ్గర మీద పెట్టి వచ్చినాయా? కాదు, ఇండ్లు దగ్గర మీద పెట్టి వచ్చా లేదా? రాలేదా? ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కాలేదా? ఆవులు, పాడి ఆవులు లేవు సార్. దిగులు మనకంతా పాలేసకపోతారు. అక్కడ చేస్తారు, ఇక్కడ లేదు. మీ ఊరు లేదు, పక్కనమ్మా. ఒకసారి కలెక్టర్ రమ్మని. ఇది ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం, వీళ్ళిద్దరు చదువుకున్నారు, ఇతను చదువుకోలేదు, కూలి పని చేస్తారు. ఇలా ఫ్యామిలీని
ఈ 5-6 మంది యూనిట్ ఈ పిల్లలు చదువుకుంటున్నారు, పర్లేదు. ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. విల్ డూ ఇట్. చేద్దాం. నేను మాట్లాడతానయా, ఏం చేయాలి చేస్తా, నేను మాట్లాడతాను. అది రమ్మని ఇచ్చేసి రండి. ముందు ఫ్యామిలీ ఫోటోలు తీసుకోండి. ఏంట్రా అర్జుడు కూర్చో కూర్చో. ఇలా చూడు అయ్యా ఆయన ఇబ్రాహిం ఒకసారి అందరూ ఫోటో తీసుకుందాం. అందరూ నిలబడుకోండి. ఇటు రండి, ముందుకు రండి, ముందుకు రండి, పిల్లలు ముందుకు రండి. దండలు వదిలేమ్మా, అందరూ ఫోటో తీసుకోండి. ఇట్రామా, దండలు వదిలే. ఇట్రామా, ఇట్లా ముందు రండి, అందరూ కనపడగా తీసుకోండి. అందరూ ఇట్లా అర్జుడు అందరూ. ఓకే అమ్మా, నమస్కారం. మీటింగ్ జరిగిందని చెప్తా. 2014లో మీరు 17 10